మనం ముందుకెళ్ళిపోదామండి. ముందుకెళ్ళిపోయి గర్భగుడి లోపలికి అంటే గర్భగుడి లోపలికి ఎంట్రన్స్‌లో మనకి పర్మిషన్ ఇవ్వలేదు గానీ, గర్భగుడి ఇవతల నుంచి మనం షూట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకేనా? ఓకే. పదండి. చెట్టయితే చాలా బావుందండి. సూపర్‌గా ఉంది చెట్టు. చూసారు కదా ఎలా ఉందో? రండి ముందుకెళ్ళిపోదాం. సో, ఇక్కడి నుంచి మనం అదిగో కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం. అక్కడి నుంచి మనం లోపలికెళదాం. లోపలికెళ్ళి షూట్ చేద్దాం. అక్కడి నుంచి మనం లోపలికెళ్దామండి. లోపలికెళ్ళి షూట్ చేద్దాం. సో, దగ్గరికొచ్చేసామండి మనం. ధ్వజస్తంభం దగ్గర వచ్చాం. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అదే పాయింట్‌కొచ్చేసాం. చూసారు కదా! ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అదే పాయింట్‌కొచ్చేసాం. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎంట్రన్స్. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ రాగానే ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్‌కెళ్ళామండి. లెఫ్ట్ సైడ్ నుంచి రౌండ్ యేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చామన్నమాట మనం. రైట్ సైడ్ నుంచి వచ్చి మొత్తం ఇదంతా కవర్ చేసాం. ఇంగో ఇక్కడి నుంచి వచ్చామన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఎళ్ళామో అక్కడికే వచ్చాం మళ్ళీ. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందాక స్టార్టింగ్‌లో చూపించాం కదా! స్టార్టింగ్‌లో మీకు పిల్లర్స్ అన్నీ చూపించాం కదా! గుడి మొత్తం చుట్టూ ఉన్న పిల్లర్స్ మొత్తం చూపించానన్నమాట ఇదిగో. ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచో వచ్చాం. ఆ ప్లేస్ నుంచి అలా వచ్చామన్నమాట. ఇది ఎండింగ్ పాయింట్. మనం ఇక్కడికొచ్చి ఇక్కడ ఆగాం. మన స్టార్టింగ్ పాయింట్ అంటే అదిగో అది. అక్కడి నుంచి అన్నమాట. అటువైపు నుంచి వెళ్ళామన్నమాట స్టార్టింగ్ పాయింట్. సో, అర్థమైంది కదా! చాలా బావుందండి. ఈ వ్లాగ్ అయితే మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సూపర్‌గా ఉందన్నమాట. మామూలుగా లేదు. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. చాలా బావుంది. చూసారు కదా ఎంట్రన్స్ ఎలా ఉందో ధ్వజస్తంభం. ఫ్రెండ్స్ ఇదే అండి. అదే గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇదే ప్రధాన ద్వారం అన్నమాట. మనం లాస్ట్‌లో రికార్డ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మనం లోపలికెళ్ళి మొత్తం ఆ పిల్లర్స్ అన్నీ మీకు ప్రతీదీ చాలా క్లియర్‌గా చూపిస్తాను. అలాగే వీరభద్ర స్వామిని కూడా చూపిస్తాను. రండి వెళదాం ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి మనం అలా లోపలికెళ్ళిపోదామండి. ఇక్కడి నుంచి మనం అలా లోపలికెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వెళ్ళిపోదాం అన్నమాట. సో, చూసారు కదా వాళ్ళ యొక్క నిర్మాణ శైలి ఎలా ఉందో. చాలా బాగున్నాయి. చాలా ఆర్కిటెక్ట్ అయితే మాత్రం ఇప్పుడైతే ఎలాంటి ఆర్కిటెక్చర్ మనోళ్ళు చేయలేరండి. ఇది మాత్రం తథ్యం. అదిగోండి చూసారు కదా ఎలా ఉందో. హైలైట్. సూపర్ అంటే సూపరు. రండి లోపలికి వెళ్ళిపోదాం. టూరిస్టులు అయితే మాత్రం చాలామంది వస్తున్నారండి ఈ గుడి చూడడానికి. మెట్లు చూసారా ఎలా ఉన్నాయో. మెట్లు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చూసారా ఇదిగో ఇదే ప్రధాన ద్వారం ఎంట్రన్స్ అన్నమాట. హైలైట్. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెంపుల్ మొత్తం వెళ్తున్నాం కదా, హైలైట్ అన్నమాట. సో అబ్బా ఒక్కసారి మనం బ్యాక్ చూద్దామండి. బ్యాక్ నుంచి వచ్చాం కాబట్టి బ్యాక్‌ని ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో, అదిగోండి అక్కడి నుంచే వచ్చాం మనం ఎంట్రన్స్. గర్భగుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట ప్రధాన ద్వారం. ఈ ప్రధాన ద్వారం చూస్తే చాలా బాగుందండి. ఎంత బలంగా ఉందంటే మామూలుగా లేదు. ఇదంతా పెద్ద ఒక రాయి. మీరు దగ్గరగా వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూసారు కదా ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారా విజిటర్స్ చాలామంది వస్తున్నారండి. మామూలుగా లేదు. చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఒక్కసారి ఈ గుడి మొత్తం మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి. చాలా బాగుంది కదా.
ప్రజెంట్ మీరు మామూలుగా చూడండి, తర్వాత చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ చాలా క్లియర్గా చూపిస్తానన్నమాట. దగ్గరికి వెళ్ళి ప్రతి శిల్పాన్ని, ప్రతి పిల్లర్ని చూపిస్తానన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే గర్భగుడి లోపలికి వెళ్దామండి. గర్భగుడి లోపలికి కాదు, ఎంట్రన్స్ మార్గం దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఎందుకంటే లోపలికి వెళ్ళి తీసి పర్మిషన్ మనకు లేదు, అలా చేయడం కూడా తప్పే అన్నమాట. అందుకే మీకు చాలా క్లియర్గా ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తానన్నమాట. రండి, చూసారా వెళ్తున్నారు విజిటర్స్ ఎంతమంది వచ్చారో. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం గర్భగుడిలోకి దగ్గరికి వెళ్దామండి. దగ్గరగా చూద్దాం అన్నమాట, స్వామివారిని దగ్గరగా దర్శించుకుందాం. రండి. హైలైట్గా ఉందండి గుడి అయితే మాత్రం, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకొకసారి ఇందాక మీకు చూపించాను స్వామివారిని, మళ్ళీ మీకు చూపిస్తానన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో. ఇదే అండి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం అన్నమాట. మనం లోపలికి వెళ్ళి రికార్డ్ చేయకూడదు, ఎందుకంటే సీసీ కెమెరాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ప్రతి దిక్కున కూడా బోర్డులు పెట్టారు, రికార్డ్ చేయకూడదు అని బోర్డులు పెట్టారు. ఇంకా అలాంటప్పుడు మనం ఎలా రికార్డ్ చేస్తాం చెప్పండి, అలా చేసినా కూడా తప్పు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే అండి గర్భగుడి పైన మొత్తం అంతా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ ఇప్పటి పెయింటింగ్స్ కాదండి, అప్పట్లోనే 16వ శతాబ్దంలోనే విజయనగర సామ్రాజ్యం కాలంలోనే అది వేసిన పెయింటింగ్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి, మామూలుగా లేవు. మీరు ఈ చుట్టుపక్కల చూసినట్లయితే పిల్లర్ చూసారా ఎలా ఉన్నాయో. లోపల చుట్టూరు చాలా బాగుందండి. చుట్టూరు మనం స్వామివారిని ప్రదక్షిణలు చేయొచ్చు. అలాగే 4-5 విగ్రహాలు కూడా ఉన్నాయి, అది దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం అవి కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. స్వామివారిని మీకు చాలా దగ్గరగా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదండి స్వామివారిని, వీరభద్ర స్వామివారిని చూసారు కదా చాలా దగ్గరగానే. సూపర్ అన్నమాట, చాలా బాగుంది. టెంపుల్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదండి స్వామివారి దర్శనం. మొత్తం విగ్రహాన్ని మొత్తం మీకు చూపిస్తున్నాను. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకుని దండం పెట్టుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. చాలా బాగుంది.